అన్నా నమస్తే అన్న. నమస్తే. నమస్తే. అన్నా మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. ఎక్కడన్నా మంది ఏపీ ఆర్ తెలంగాణ? నాది ఖమ్మం, బట్ లివింగ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఏంటంటే మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరు తగ్గట్లేదు అసలు ప్రచారంలో. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా నచ్చింది నాకు. ఐబీ స్కూల్స్ కానీ, లేకపోతే ఇప్పుడు స్టాండర్డ్స్ చాలా పెరిగినాయి వాళ్ళవి. ఇప్పుడు మొన్న రీసెంట్గా యుఎన్ఓలో 7 మెంబర్స్ ఏమో పిల్లలు నుంచి యుఎన్ఓకి వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు. ఇండియా మొత్తంలో చాలా అలా వెళ్ళినవారు చాలా తక్కువ. సో వాళ్ళు వెళ్ళారు కాబట్టి, వాళ్ళు వెళ్ళారని కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. సో అమ్మఒడి కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. సో అక్కడున్న పేదలకి 70% 80% పేదలకి, మోస్ట్లీ పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది. మంచి జరగంది ఎవరికన్నా ఉందంటే వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేసేటోళ్ళు, ఎవరైతే అక్కడ ఆల్రెడీ సెటిల్ అయ్యి కొంచెం వాళ్ళకి పైసలు ఉండి అలాంటి వాళ్ళకి మాత్రమే కాలేదు. సో సమ్వాట్ నేను జగన్నే సపోర్ట్ చేస్తాను. ఐ డూ సపోర్ట్ జగన్. అండ్ గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు కూడా రావు. అండ్ చంద్రబాబు నాయుడు ఐ డూ సపోర్ట్ ఇన్ సమ్ వేస్, బట్ నాట్ అట్ ఆల్ ఫుల్లీ. అలాగే 3 క్యాపిటల్స్ విషయంలో ప్రామిస్ చేసి మాట తప్పేసి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సో అది క్యాపిటల్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. దానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు క్యాపిటల్ కాలేదంటే అది మన ఫస్ట్ క్యాపిటల్ అనుకున్నది అమరావతి అనుకున్నారు. అమరావతి భూములు మొత్తం వాళ్ళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బినామీలకు కానీ వాళ్ళందరికీ ఉన్నాయి. అదొకటి కాలేదు. చాలా రీజన్స్ ఉన్నాయి. 3 క్యాపిటల్స్ అనేది మంచి విషయమే, నాకు తెలిసినంత వరకు మంచి విషయమే. బట్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకా 5 years అయింది కదా, ఆల్రెడీ 2 to 3 years కరోనా వెళ్ళిపోయింది. ఆ కరోనాలో కూడా సర్వైవ్ అయ్యి చాలా మంచిగా పికప్ అయింది అన్ని స్టేట్స్తో కలిపి. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఒక స్టేట్ కాబట్టి అవుతుంది. జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా మాట తప్పారని చెప్పేసి యువత అయితే బాగా కొంచెం కోపంగా ఉన్నారు కదా సార్, దాని గురించి మీరేం చెప్తారు? తెలంగాణలో మేము డిగ్రీ పాస్అవుట్స్. ఇప్పుడు ఇట్స్ బీన్ ఇయర్, లాస్ట్ జూన్లో మేము పాస్ అయినాం. వీ డోంట్ హ్యావ్ జాబ్స్. మాకు జాబ్స్ లేవు, తెలంగాణ వాళ్ళకే జాబ్స్ లేవు భయ్యా. ఇప్పుడు కొత్త ఫామ్ అయిన స్టేట్స్, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్న స్టేట్స్ వస్తే జాబ్స్ ఇప్పుడు ఎంబటి రాగానే కుంభస్థలం మీద డైరెక్ట్ యుద్ధం చేస్తా అంటే ఎట్లా అవుతుంది, మెల్లగా అవుతుంది. సో సమ్వాట్ డెవలపింగ్, విల్ డెవలప్. జగన్ మీద నమ్మకం ఉంది నాకైతే. వి లవ్ జగన్ అంతే. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు అయితే పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఎలక్షన్స్కి ఆయన చాలా చేంజ్ వచ్చింది. యాటిట్యూడ్ పరంగా చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అయ్యని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఆయన మాటలో. సో ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మంగళగిరి నుంచి? ఈసారి ఆయనకు ఎంతవరకు మెజారిటీ రావచ్చు? డౌట్ ఉంది అదైతే. బట్ అతను మాత్రం చాలా చేంజ్ అయ్యింది. యాటిట్యూడ్ మాత్రం కానీ, లేకపోతే వే ఆఫ్ టాకింగ్ మారిపోయింది. అప్పట్లో అంటే వాళ్ళ పార్టీనే తిట్టుకునే కొన్ని ట్రోల్ వీడియోస్ కానీ అవన్నీ చూశాను నేను. బట్ చాలా మారారు. బట్ ఇంకా మారాలి. చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ఎలిగెన్స్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా మారాలి. హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వాళ్ళ అల్లుడేమో మనకి వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి గురించి మీరు ఏం చెప్తారు? బాలకృష్ణ గురించి వాళ్ళ గురించి నాకు వాళ్ళ గురించి తక్కువ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు డూ, నాకు వాళ్ళ గురించి ఐ డోంట్ నో ఎనీథింగ్. సో వాళ్ళ గురించి తక్కువ మాట్లాడతాను. అలాగే ఎన్ని సీట్స్ రావచ్చు వైసీపీకి సార్? పోయినసారి 175కి 151 ఏమో వచ్చినాయి వాళ్ళు అన్నీ కలిపి. ఇప్పుడు అంత మెజారిటీ రాకపోవచ్చు, 151 మెజారిటీ రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ న్యూస్ ఛానల్ మొత్తం వాళ్ళే ఉన్నాయి, టీడీపీ వాళ్ళే ఉన్నాయి. టు బి ఫ్రాంక్, మొత్తం అంత న్యూస్ ఛానల్ కానీ అవన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఫేక్ ప్రోపగండా, మొత్తం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాంతో పోల్చుకున్న వీళ్ళన్నీ అంటే ఆపోజిషన్ ఇంత పెద్దగా ఉంది కదా. సో కొంచెం వ్యతిరేకత వచ్చింది జగన్ మీద. వ్యతిరేకత రాలేదని 100% ఎవరు అందరికీ న్యాయం చేయలేరు. ఇంట్లో 4 పిల్లలు ఉంటే 2 కరెక్ట్ చేసి 2 కరెక్ట్ మన ఇంట్లోనే జరగదు, అక్కడే జరగదు. సో సమ్వాట్ వ్యతిరేకత రావచ్చు. బట్ 100 seats మినిమం, 100 seats 100 + 120 అట్లా రావచ్చు ఖచ్చితంగా. జగన్ అయితే సీఎం అవుతారు. అలాగే మీరు రీసెంట్గా రిలీజ్ చేసిన వైసీపీ మేనిఫెస్టో అబ్జర్వ్ చేశారు ఏమైనా? మీకు కొన్ని పాయింట్లు చెప్పాలంటే ఏం బాగా కనెక్ట్ అయినాయి? కొంచెం అది చూడలేదు. ఐ విల్ సీ ఇట్. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది గులకరాయితో. సో దాన్ని ఏమన్నారంటే లాస్ట్ టైం కోడికత్తి డ్రామా లాగే ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం మళ్ళీ ఇది ఒక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలో అండ్ చాలామంది అయితే దాన్ని గురించి చెప్తున్నారు. సో మీరేమంటారు? లేదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అది నిజంగానే జరిగింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది వీడియో చూశాను, అది కొంచెం నిజంలాగానే అనిపించింది నాకు. ఐ డోంట్ ఫేక్ అంటే అది ఫేక్ అని నేను అనుకోను. దే వెంట్ ఫేక్ ఇట్. మీ ఒపీనియన్ అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగనే అధికారం సాధిస్తాడు? ఇంకా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా జగనే సీఎం అంతే.